హాయ్ గాయస్, నా ఈవినింగ్ డైలీ రొటీన్ చూసేద్దామా కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత. ఇంకా నేను మా వారు ఈరోజు కలిసే వచ్చాము. తను కూడా ఈరోజు వర్క్ లేదని చెప్పేసి కొంచెం ఎర్లీగా వచ్చాడు. ఇంకా మార్నింగ్ పప్పు, రసము, టమాటా, మామిడికాయ పచ్చడి అవి ఉన్నాయి. రైస్ కూడా కొంచెం ఉంది. ఇంకా అందుకోసం రోటీ అన్న చపాతీ అన్న చేద్దామని చెప్పేసి మా వారికి తెలియకుండా 2 స్లిప్స్లలో రాశాను. ఇంకా నేను అక్కడికి వెళ్ళేసి అడుగుతున్నాను అనమాట తనని, ఏ చేయాలి, రోటీనా చపాతీనా అని చెప్పేసి తను చెప్తున్నాడు. చపాతీ చేసేయి అని. బట్ తను పట్టుకోకుండా ఉంటే జస్ట్ పట్టుకోవట్లా అని చెప్పేసి తన వరకు తను ఏదో చేసుకుంటున్నాడు. ఇంకా నేను కూడా ఇక్కడికి వచ్చేసి చపాతీ పిండి కలుపుదామని చెప్పేసి వచ్చాను. ఇంకా చపాతీ చాలామందికి సాఫ్ట్గా రావు అంటారు. బట్ సాఫ్ట్గా నాకు తెలిసిన టిప్స్ నేను చెప్తాను, మీకు నచ్చితే చేసుకోండి. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం సాల్ట్, ఫస్ట్ వేసాను బట్ సాల్ట్ నేను అది క్లిప్ మిస్ అయింది. అందుకోసం మళ్ళీ అట్లా వీడియో కోసం మళ్ళీ సాల్ట్ వేసాను. ఇంకా మంచిగా అట్లా మంచిగా అట్లా మెత్తగా కలుపుకొని బాగా పిండి సాఫ్ట్గా అయ్యేంతవరకు పెట్టేసి కొంచెం మూత పెట్టేసుకుంటే మంచిగా ఒక 10 to 20 minutes అట్లానే పిండిని వదిలేసేయాలి మంచిగా. ఇంకా వదిలేసిన తర్వాత ఆలోపు మనం పండి నానేలోపు మిగతా పనులన్నీ చేసుకొని వద్దాము. మూత పెట్టేసేద్దాం ఫస్ట్. అక్కడ మూత పెట్టేసి ఇంకొకటి మిగతా పనులన్నీ చేసుకొని ఇంకా అలాగా చపాతీ రుద్దుదామని చెప్పేసి రుద్దుతున్నాను. ఇంకా అలా చపాతీ రుద్దేసి కాల్చేసి అక్కడ మా వారితో మాట్లాడుతున్నాను అనమాట. కాలుద్దురా అంటే తను, నువ్వు వీడియో ఆన్ చేసావు కదా, నేను రాను అంటున్నాడు. బట్ ఇప్పటి నుంచి నువ్వు వీడియోలో కనపడాలి కదా అని చెప్తున్నా నేను. అలా రుద్దేసి కాల్చేసి వీడియోలో కనపడాలి కదా అని చెప్తున్నా. బట్ తను వద్దు, నువ్వు చేసుకో అని చెప్పేసి అంటున్నాడు. సరే ఇంకా మన పనులు మనకి ఎలాగో తప్పవు కదా, తను కూడా మార్నింగ్ అంతా అలసిపోయి వచ్చాడు కదా అని చెప్పేసి నేను కూడా లైక్ తీసుకున్నాను. ఇంకా నా పని నేను ఏదో చేసుకొని కాల్చిన తర్వాత ఇంకా కలిసి తిందామని చెప్పేసి అలా ప్లేట్స్లో సర్వ్ చేసేసి, ఈరోజు మా డిన్నర్ స్పెషల్ వచ్చేసి చపాతీ, మార్నింగ్ చేసిన పప్పు, అలాగే రసము, టమోటా పచ్చడి, కొంచెం మామిడికాయ పచ్చడి, కొంచెం వైట్ రైస్. ఇంకా అంతా క్లీన్ చేసి ఇంకా అలా